నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఎపిసోడ్లో ట్యాక్స్ ఇన్ పిఎంఎస్. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, పిఎంఎస్లో అత్యధికంగా ట్యాక్స్ పడుతుంది, పిఎంఎస్లో ట్యాక్స్ ఎలా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎట్లా ఉంటుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎలా ఉంటుందని చాలా కన్ఫ్యూజన్గా ఉంటారండి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ మనం ఇన్వెస్ట్ చేసామండి, 50 lakhs ఇన్వెస్ట్ చేసాము. సో 50 lakhs ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే చూడండి, బ్లూ చిప్ కేటగిరీ ఒకటి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో 2 కేటగిరీస్ ఉంటాయండి. బ్లూ చిప్ కేటగిరీ ఒకటి ఉంటుంది, మల్టీ క్యాప్ కేటగిరీ ఒకటి ఉంటుంది. బ్లూ చిప్ కేటగిరీ అయితే ఎవ్రీ 1 yearకి చర్నింగ్ చేస్తారండి. ఎవ్రీ 1 year అంటే బ్లూ చిప్లో మనకి 1 yearకి చర్నింగ్ జరుగుతుందండి. చర్నింగ్. సో మనం 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఒక 1 year తర్వాత ఈ 50 lakhsలో కూడా చర్నింగ్ జరగదండి. 50 lakhsలో మనకి దగ్గర వచ్చి ఒక 20 to 25 స్టాక్స్ ఉంటాయి. ఆ 25 స్టాక్స్లో కూడా కేవలం 5 స్టాక్స్ 6 స్టాక్స్ మాత్రమే ఈ మార్చడం అనేది జరుగుతుంది. సో అలా మార్చినప్పుడు ఇందులో ఉన్న ఈవెన్ ఒక 5 lakhs to 10 lakhs వరకే చర్నింగ్ జరుగుతుందండి. మొత్తం మీద చర్నింగ్ చేయరు. సో ఇందులో మనకి ఒక ప్రాఫిట్ వచ్చి సపోజ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ 55 lakhs వచ్చింది అనుకుందాం మొత్తం ప్రాఫిట్. ఈ ప్రాఫిట్లో ఈ జరిగిన ఈ 5 lakhs అడిషనల్గా ఏదైతే ఉందో దాని మీద వరకే మనకి ట్యాక్స్ అనేది ఉంటుందండి. సపోజ్ ఈ 5 lakhs మీద మనకి అడిషనల్ 5 lakhs మీద మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ రెండు ఉంటాయి. పోనీ మొత్తం షార్ట్ టర్మే వచ్చింది అనుకుందాం. షార్ట్ టర్మ్ అయితే మనకు తెలుసండి 20% అనేది ఉంటుంది ట్యాక్స్. అలాగే లాంగ్ టర్మ్ వచ్చేసి మనకి 12.5% అనేది ట్యాక్స్ ఉంది. సో ఇక్కడ 5 lakhs మీద మనకి 20% అంటే 1 lakh వస్తుందండి. సో ఈ 1 lakh అనేది మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద వచ్చింది అనుకుందాం. ఈ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే ఈ 50 lakhsని ప్రిన్సిపల్గా తీసుకోరండి. నెక్స్ట్ ఇయర్ 55 lakhsని ప్రిన్సిపల్గా తీసుకుంటారు. సో అక్కడి నుంచి మళ్ళీ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి 55 lakhs మీద ఆ నెక్స్ట్ ఇయర్కి ఎంత అవుతుంది, ఆ ఎండ్ ఆఫ్ ద ఇయర్కి ఎంత అవుతుంది వాల్యూ చూస్తారు. అది కనుక గణనీయంగా ఒక 65 lakhs అయింది అనుకుందామండి. సో ఇక్కడ చూడండి 65 lakhs అయింది. డిఫరెన్స్ వచ్చేసి మనకి 10 lakhs ఉంది. సో ఆ 10 lakhs మీద మనకి షార్ట్ టర్మ్, ఈసారి మనకి ఫస్ట్ ఇయర్ కాబట్టి మనకి అంత షార్ట్ టర్మే వస్తుందండి. సెకండ్ ఇయర్లో వచ్చేసి మనకి కొంచెం షార్ట్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. కాబట్టి మనం కనుక ఈ 10 lakhsలో కూడా ఒక 5 lakhs షార్ట్ టర్మ్ వచ్చింది, 5 lakhs లాంగ్ టర్మ్ వచ్చింది అనుకుందాం. ఈ 5 lakhs మీద 20% కట్టాల్సి వస్తుందండి. అలాగే ఈ 5 lakhs మీద అందులో 1.25 lakh ఎగ్జంప్షన్ ఉంటుందండి. ఇది మనందరికీ తెలుసు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో ఒక 1.25% దాకా మనకి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఎగ్జంప్షన్ వస్తుంది. అది బ్యాలెన్స్ 3.75% ఏదైతే ఉంటుందో దాని మీద మనం 12.5% కట్టాల్సి ఉంటుందండి. ఇలా ట్యాక్స్ ఉంటుంది. ఆ థర్డ్ ఇయర్కి ఈ 65 lakhsని ప్రిన్సిపల్గా తీసుకుంటారండి. సో ఇక్కడ మనకి వచ్చింది నెట్ ఇన్వెస్ట్మెంట్ ఏమైందంటే ఇక్కడ 50 lakhs ఫస్ట్ ఇయర్, తర్వాత ప్రిన్సిపల్ వచ్చేసి 55 lakhs అవుతుంది, తర్వాత ప్రిన్సిపల్ 65 lakhs అవుతుంది అనమాట. సో మనకి ఎప్పుడైనా సరే ఇయర్ ఆన్ ఇయర్ పెడుతున్నప్పుడు ఆ తర్వాత ఉన్న వాల్యూనే, ఈ ఫైనల్ మెచ్యూరిటీ వాల్యూనే ప్రిన్సిపల్గా తీసుకుంటారు. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఎంత వచ్చింది ప్రాఫిట్ అని చూస్తారండి. సో కాబట్టి ఏంటంటే చాలా, అదే మ్యూచువల్ ఫండ్స్లో ఏం జరుగుతుందంటే మనం 50 lakhs పెట్టాము, ఒక 5 years తర్వాత ఇది 1 year అయింది అనుకుందాం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ 5th year మనం కనుక సేల్ చేస్తే ఈ మొత్తం 50 lakhs మీద కట్టాలండి. ఇక్కడైతే అలా కాదు, ఇయర్ ఆన్ ఇయర్ 5th yearలో మనం కనుక సేల్ చేస్తే ఈ లాస్ట్ బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చిందో దాన్ని ప్రిన్సిపల్గా తీసుకుంటారు. అక్కడి నుంచి మనం చూస్తే మనకి ఎక్కువ డిఫరెన్స్ ఉంటుందండి. సో కాబట్టి చాలా మంది ఒక అపోహ ఉంటుంది, ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుందేమో అని. కాదండి, పిఎంఎస్లో చాలా కంపారిజన్ అయితే చాలా ట్యాక్స్ తక్కువ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా. ఎప్పుడే చూడండి ఇంకా మనకి డివిడెండ్ ఇన్కమ్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఇది చాలామంది తెలియదు. మనకి ఎక్స్ట్రా డివిడెండ్ ఇన్కమ్ కూడా మనకి పిఎంఎస్లో వస్తుంది. ఒక్కొక్కసారి ఈ డివిడెండ్ ఇన్కమ్ మనం కట్టాల్సిన షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఈక్వల్ అవుతాయి. ఇది ప్రాఫిట్లో చూపించానండి. ఒకవేళ లాస్ అయితే కనుక, ఒకవేళ కనుక 50 lakhs పెట్టాము, ఈ 50 lakhs కనుక మనకి 47 lakhs అయింది అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీకు ఏమైంది అంటే -3 lakhs అయింది. సో ఈ -3 lakhsని నెక్స్ట్ ఇయర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. ఆ నెక్స్ట్ ఇయర్స్ కనుక మీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ ఒకవేళ మీకు 5 lakhs వచ్చిందంటే ఆ క్యాపిటల్ గెయిన్ 5 lakhsలోంచి ఈ ప్రీవియస్గా వచ్చిన షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాస్ ఏదైతే ఉందో 3 lakhs దాన్ని తీసేస్తారు. సో మనం కట్టాల్సింది ఓన్లీ 2 lakhs మీద. సో కాబట్టి ఇలాంటి ఒకవేళ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లాస్లో వచ్చినా కూడా, లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లాస్లో వచ్చినా కూడా ఆ లాసెస్ని నెక్స్ట్ ఇయర్కి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. అలా 8 years దాకా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. కాబట్టి పిఎంఎస్లో ట్యాక్స్ అత్యధికంగా పడుతుంది అంటారు, అది రాంగ్ అండి. మనకి ఇప్పుడు అర్థమైంది. చాలా సింపుల్గా ఉంటుంది ట్యాక్సేషన్ అనేది పిఎంఎస్లో. ఎక్కువ ట్యాక్స్ కట్టక్కర్లేదండి. ఇప్పుడు చూడండి 2014లో కేవలం 300 crores మాత్రమే ఉన్న పిఎంఎస్ మార్కెట్ ఇవాళ 2019-24కి వచ్చేసరికల్లా 48,000 crores అయిందండి.
ఇంత గణనీయంగా పెరిగింది అంటే దాని అర్థం ఇది ఒక మంచి ప్రోడక్ట్ అని. సో ఇట్లాంటి మంచి ప్రోడక్ట్ని మీరు ట్యాక్సేషన్ ఎక్కువ, ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ అనే భ్రమలో ఉండి మిస్ కాకండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.